తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. మృత్యోర్మ. రంగయ్య చర్మదశలో మంచం మీద పడుకునున్నాడు. చుట్టూ భార్య, కొడుకులు, కోడళ్ళు, బంధువులు గొడ్ల నీరు గుడ్ల కుక్కుకుంటున్నారు. కొందరు ఆపుకోలేక బయటికే ఏడుస్తున్నారు. రంగయ్య అందరి వైపు కలయి చూశాడు. ఎందుకేడుస్తారు అని అడగాలనుంది అతనికి. కాని మాట రావటం లేదు. భార్య చుక్కమ్మ పెద్ద బొట్టు పెట్టుకుని చేతులకి బంగారు గాజులు వేసుకుని ఎదురుగా ఉంది. చుక్కమ్మకి తన సౌభాగ్యం ఇంగిపోయే రోజు దగ్గరకొచ్చిందని అర్థమైంది. మాటిమాటికి లోపలికెళ్ళి పెట్టుకున్న బొట్టు మీదే మళ్లీ మళ్లీ కుంకమెత్తుకుని అద్దంలో మళ్లీ మళ్లీ ముఖం చూసుకుంటుంది. బంగారు గాజులు కావాలని ఆడిస్తుంది. ఆ గలగలకి గుండె తుళ్ళిపడగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నెరిసిన తలపాపటలో ఇంత కుంకం అద్దుకొని భర్త దగ్గరకొచ్చి ఆయన కళ్లల్లోకి చూస్తుంది. రంగయ్యకి భార్యని గురించిన ఆలోచనలు. చుక్కమ్మని చేసుకోవటం రంగయ్యకి ఇష్టం లేదు. కార్యం రోజున చుక్కమ్మని వేరుగా పడుకోబెట్టాడు. పండు తినలేదు, పాలు తాగలేదు. చుక్కమ్మ ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన సేవ మానలేదు. తనే వేరుగా వెళ్లి పడుకోవటం మొదలెట్టింది. 6 నెలలు గడిచింది. ఒక రోజున తన దుప్పటి తను తీసుకుని వేరుగా పడుకోవటానికి వెళ్తున్న చుక్కమ్మని చూశాడు. జడనున్న మల్లెచెండు జాలిగా ఊగుతుంటే అయ్యో పూలు ఏడుస్తున్నాయనుకుని తనే వెళ్లి చుక్కమ్మ పక్కలో చోటడిగాడు. ఆ పైన చుక్కమ్మ 2 కొడుకుల్ని 2 కూతుళ్ళని కన్నది. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు. పెళ్లిళ్ళయ్యాయి. అంతా బాగానే ఉంది. కాని చిన్న కొడుక్కి తను చెప్పిన సంబంధం చేయలేదని చుక్కమ్మకి మొగుడి మీద కోపం. ఇంకా కోపం పోలేదా అని అడగబోయాడు రంగయ్య. కాని మాట పెగలటం లేదు. కాళ్ల దగ్గర పార్వతి కూర్చొని రంగయ్య కాళ్ళొత్తుతోంది. రంగయ్య పార్వతిని చేసుకుందామని కలలు కన్నాడు. కాని అది ఇంకో ఇంటి కోడలైంది. అయినా సరే కాపురానికెళ్లి పిల్లల్ని కన్నా పార్వతి రంగయ్యని చిన్నప్పుడు ఎలా చూసేదో అలాగే చూస్తుంది. అంత గలగలా నవ్వుతూ చనువుగా మాట్లాడుతుంది. అలనాడు జమ్మికొమ్మ అందక ఎగురుతున్న పార్వతిని ఆపి తను ఓ రెమ్మ తుంపి జడలో తురిమినప్పుడు గిలిగింతలుగా నవ్వినట్టు ధ్వజస్తంభం కింద కొబ్బరి చిప్ప పగలకపోతే కాకింగెలు కూడా వద్దని ఒకే ముక్కని 2 కొరుక్కు తింటున్నప్పుడు కళ్లల్లో ప్రేమ నింపుకుని ప్రాణం పోసుకుని ఆ ప్రేమ ఆ ప్రాణం అంతా నువ్వే అన్నట్టు చూసింది. ఆ చూపు మారలేదు. నా సంసారం నీ సంసారం వేరైనా నా మనసు నీదే గదయ్యా అన్నట్లు తన్ని చూసి పొంగిపోయిన పార్వతి మెత్తగా కాళ్ళొత్తుతూ కళ్ళు దించుకుని దుఃఖిస్తోంది. అదంతా ఒక ఆటే, ఎందుకేడుపు అనుబోయిన రంగయ్య దృష్టి కొడుకుల మీద పడింది. తన ఎత్తుకు మించిన కొడుకులు, ఏపుగా పెరిగి వ్యక్తులై పనిమంతులై ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్న కొడుకులు. తనకు మనవల్ని కనిచ్చిన కొడుకులు. పిచ్చినాయల్లారా, ఎందుకురా ఏడుపులు? నాకంటే గొప్పవాళ్ళు కావాలరా. నా కాలం తీరి నేను వెళ్ళిపోతున్నాను. అమ్మ జాగ్రత్త అని చెప్పబోయాడు. పక్కనే కోడళ్ళు. రెండో కోడలికి కావలసిన నగలు పెట్టలేదని తన మీద కోపం. ఈ ముసలాడు ఎప్పుడు పోతాడా అని చూస్తోంది. కాని ఏడుస్తోంది. రంగయ్య తమ్ముడు ఏడుపు నటిస్తున్నాడు. లోపల సంబరంగా ఉంది. అతను పోగానే వాటా పంచుకోటానికి. అటు చూస్తే కామయ్య, పుల్లయ్య, రామన్న, సోములు తన చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పుడు బిల్లంగోడు చెరపట్టిలో ఆడుకుని కృష్ణలో ఈతలు కొట్టి ఇసుకలో చెడుగుడాడి చెట్టా పట్టాలేసుకుని వెన్నెల రాత్రిళ్లంతా తిరిగి ప్రాణానికి ప్రాణంగా మసిలిన స్నేహితులు. ఏడవకండ్రా, మీరు నన్నొచ్చి కలుస్తారు కదా అనబోయాడు. అందరూ ఏడుస్తున్నారు. ఏడు పాపండి, పెద్దగా రుద్దామనుకున్నాడు రంగయ్య. ఓరి నాయన్లారా, సంతోషించాల్సిన సమయంలో ఏడుపెందుకురా? నా పెళ్ళాం, నా పిల్లలు, నేను శాశ్వతంగా ఉండమని తెలుసు కదరా. కలిసున్నాం కాబట్టి మమకారం పెంచుకుని ఆ మాయలో ఆడుకున్నాం. నాకు మరికొన్ని క్షణాల్లో విముక్తి రాబోతోందిరా. ఈ జీవితం, ఈ విసుగులు, కోపాలు, అసూయలు, ద్వేషాలు అన్నిటినుంచి అందమైన బహుసుందరమైన విముక్తి నాకు మృత్యు ప్రసాదిస్తుంటే ఆ మృత్యువుకు భయపడి ఏడుస్తారేమి? పుట్టిన తర్వాత మనుషులు, డబ్బు, వస్తువులు శాశ్వతాలు కావుగదా. శాశ్వతమైంది, సత్యమైంది మృత్యు ఒక్కటే. ఖాయంగా ఖచ్చితంగా సత్యమైన ఆ మృత్యుమూర్తి, ఆ అమృతమూర్తి ఈ జీవుడి దగ్గరికొస్తుంటే నవ్వండిరా, ఆనందించండిరా, స్వాగతం పలకండిరా అని చెప్పాలని. రంగయ్య ప్రాణస్పందన ఆగిపోయింది. జనం గొల్లుమని ఏడ్చారు. అయ్యో, నవ్వవలసిన సమయాన ఏడుస్తారే అని రంగయ్య ఎక్కడో పసిపాపై పుట్టి కెవ్వుమన్నాడు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.